శుక్లాలు ఆపరేషన్ శుక్లాలు ఏమైనా ఉన్నాయా? సరే చూడండి. ఆరోగ్యశ్రీ డబ్బులు కట్టి చేసుకున్నావా? వైస్ చైర్మన్ గారు అలాగే పెట్టండి. రెండు కళ్ళు తీసేస్తున్నా. సరే కేక్ సైడ్ సీరియల్ ఉంది. సీరియల్ వచ్చేస్తా. సీరియల్ అన్నీ ఉన్నాయి. అంటే అడుగు నుంచి ఏదైనా ముసలోళ్ళు ఉన్నారు ఒకళ్ళరా అప్పుడు పెద్దవాళ్ళు మిషన్ మీద అంతకుముందు మామూలుగా కట్టాలి. సేవా సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము అనేక సేవా కార్యక్రమాలు మరియు మెడికల్ క్యాంపులు మరియు ఈ మధ్య అన్నదాన కార్యక్రమాలు బాగా సక్సెస్గా నిర్వహించాము. ఈరోజు ఒంగోలు వారి సర్వనేత్రాలయ వారి సహకారంతో మా సేవా సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఐ మెడికల్ క్యాంపు నిర్వహించబడుతుంది. ఈ యొక్క ఐ క్యాంపులో ఉచితంగా రెటీనా టెస్టు, అలాగే అవసరమైన వారికి శుక్లముల ఆపరేషన్లు చేయబడతాయి. మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. తూకుల రామగోపాలు. నేను సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఒంగోలు వారి సర్వనేత్రాలయ వారి ఆధ్వర్యంలో ఉచితంగా కంటి ఆపరేషన్లు మరియు శుక్లములు, అవసరమైన వారికి రెటీనా
పరీక్షలు చేసి ఉచితంగా కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వబడతాయి. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరియు ముఖ్యంగా మా సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా 52 వారాల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. ఇది మా ఒక్కరి కృషే కాదు, అనేక మంది దాతల సహకారము మరియు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ వారి సభ్యులు మరియు మా స్నేహితులు, మా ఫౌండర్ అయిన పాతూరు సంపత్ కుమారు, మా చైర్మన్ శనగల వెంకటరమణ, మా వైస్ చైర్మన్ పావులు నారాయణ స్వామి చౌదరి, అలాగే మా జాయింట్ సెక్రటరీ కంకనాలపాటి వెంకటేశ్వర్లు మరియు మా మిత్రుల సహకారంతో ఈ ప్రతిష్టాత్మకంగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడ్డాము. కాబట్టి ముందుగా మీలాంటి పెద్దల వాళ్ళ సహకారం ఉంటే మేము మరిన్ని కార్యక్రమాలతో ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ వారికి మరియు సర్వనేత్రాలయ కంటి ఆసుపత్రి వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. పేరు కంకణపాటి వెంకటేశ్వర్లు. మేము 1989-90 బ్యాచ్ 10th క్లాస్ చదువుతున్నటువంటి 126 మంది కలిసి సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక సంస్థను నిర్వహించాము. దాని ద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. దాంట్లో మొట్టమొదటి భాగంగానే 52 వారాల పాటు అన్నదాన కార్యక్రమం సంకల్పం చేసి 52 వారాలు కూడా పోయిన వారంతో పూర్తి చేసుకున్నాము. నెక్స్ట్ ఐ మెడికల్ క్యాంపు ద్వారా ఇప్పుడు మళ్ళీ మేము మా హై స్కూలు మేము చదువుకున్నటువంటి మా ప్లేస్లోనే మళ్ళీ ఐ క్యాంపు సర్వనేత్రాలయం వారి ద్వారా ఐ క్యాంపు నిర్వహించాము. దీంట్లో రెటీనా టెస్టు ప్లస్ రెటీనాకు సంబంధించిన ఇంజెక్షన్ కూడా చేస్తామని డాక్టర్ గారు మాకు చెప్పున్నారు. అలాగే శుక్లాలకు సంబంధించిన ఆపరేషన్ చేస్తారు, దానికి సంబంధించిన మందులు కానీ అలాంటి నేను ఇస్తారు. కాబట్టి మన ప్రజలందరూ ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరీ కోరుకుంటూ ఉన్నాము. దీంతో మా సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ పాతూరు సంపత్ గారికి మరియు చైర్మన్ శనగల వెంకటరమణ గారికి, వైస్ చైర్మన్ పావులు నారాయణ స్వామి చౌదరికి, సెక్రటరీ చివుకుల రామ్ గోపాల్ గారికి, జాయింట్ సెక్రటరీ కంకణపాటి వెంకటేశ్వర్లు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. ఫోటో అన్నది అమ్మా ఇది ఊరికి కార్యక్రమం చెప్తే కావాలండే కదా.